చోర్ బద్మాష్ కాయ చూపుగా ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు. ఈ కంపెనీలు చేసేది ఏంటంటే పాత టైర్లు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఆ టైర్లు కాల్చి ఆ టైర్ల నుంచి వచ్చే ఆయిల్ని అందులో ఉన్న పదార్థాలను ఎంత డివైడ్ చేసి వీటిని వేరే వేరే వాటికి ఉపయోగిస్తున్నారు అన్నమాట. బాగా కంపు వాసన సారు, మేము బతకలేము సారు. లేకుండా అంత మా కుటుంబం లేక అన్ని కొడుకుని కొనువాలి. ఇవాళ మాకు మంది రాక చూడ పొలం కొడుతుండుకుంటలేవు, కూలీలు నాటే రామంటారు. ఈ ఆసనకైతే మేము రాము, ఈ పనికే రాము. ఆసన వస్తుంది మాకు ఈడ నిలబడితే. ఎప్పుడు వదులుతుంటాడు? పొద్దున్నే ఇక సాయంత్రం దాకా వదిలితే మస్తు వాసన. బంద్ చేయాలి కంపెనీ. ఇప్పుడు ఇది ఏందన్నా ఈ కంపెనీ, టైర్ల కంపెనీ మొత్తం అసలు నిలబడడానికి కూడా అవకాశం లేదు కదా? నా దృష్టికి అయితే ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ అయింది అన్న. మన గవర్నమెంట్ ఓపెన్, పోయిన గవర్నమెంట్ ఓపెన్ అయింది. నాకు ఒకసారి కలవమని నాకు దృష్టి తీసుకురాలి. వాళ్ళ దృష్టికి లేకుండా ఎట్లుంటుంది చెప్పండి? స్థానిక ఎమ్మెల్యే, అరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అరే దొంగ రారా నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోరా, ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, కలెక్టర్ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, ఇక్కడ ఉండు నువ్వు అని చెప్పాలి. గల్లా బట్టి లాక్కరండి, నువ్వు ఇక్కడ ఉండరా అని చెప్పండి. ఒక ధర్నా చేసినందుకు ఓన్లీ ఆడికి పోయి బంద్ చేయాలని ధర్నా చేసినందుకే మా మీద కేసు పెట్టారు. మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా యువత కానీ గ్రామ ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళ మీద దౌర్జన్యానికి ఇవ్వబడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేయట్లేరు, వాళ్ళ పైన అధికారుల నుంచి మనకి ఏమంటే ఫోన్లు తెప్పించుడు, ఫోన్లు కొట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి, నీకేం అవసరం అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఈ రెండు గానికి ఇట్నే ఉంటే ఈ కాలుష్యం కాటుకు కాటపల్లి కాటికి ఓడు ఖాయం. మనం మాత్రం దీన్ని వదిలిపెట్టదు, వదిలిపెట్టే సమస్యనే లేదు దీన్ని. లేకపోతే ఇక్కడ బతకరు, ఇక్కడ శవాల జాతర అవుతుంది ఇక్కడ. మీ సార్ వచ్చిండ్రా, ప్రకాష్ గౌడ్ వచ్చిండు, ప్రకాష్ గౌడ్ అల్లుడు వచ్చిండు. చెప్పండి. ఏం లేదు మా గ్రూప్ లో మా సార్ ఫోన్ చేసి ఏమంటున్నాడు? ఏం లేదు చెప్తా, ఆఫీసర్ చెప్పిండు జరుగుతుంది ఆడ ధర్నా. ఏమని వచ్చింది పోలీస్ స్టేషన్ గ్రూప్ లో? కాటేపల్లి నమస్తే. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం కాటేపల్లి అన్న గ్రామంలో ఉన్నాం. దీని పక్కన ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో చాడ విలేజ్ వస్తుంది. ఇది మనం రాయగిరి నుంచి, యాదగిరిగుట్ట రాయగిరి నుంచి ఇది మనం సూర్యాపేట, తిరుమలగిరి, మోత్కూరు ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ రోడ్ ఇది. సో ఇక్కడ కాటేపల్లి అన్న ఒక గ్రామం ఉన్నది. ఎంత భయంకరమైన విషయం అంటే ఇది, కనీసం ఇక్కడ నివసిస్తున్న గ్రామ ప్రజలు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చలేకపోతున్నారు. స్వచ్ఛమైన గాలి అంటే కనీసం పొల్యూషన్ లేని గాలిని కూడా వీళ్ళు పీల్చలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఈ కాటేపల్లి గ్రామంలో దాదాపు వీళ్ళు గ్రామ ప్రజలంతా కలిసి చాలా దారుణంగా ఉంది సమస్య, మేము కనీసం పంట పొలాలు కూడా సాగు చేయలేకపోతున్నాం, రాత్రిపూట పడుకోలేకపోతున్నాం, అన్యాయం అయిపోతున్నారు, పొలాల్లోకి కూడా పనికి వస్తలేరని చెప్పడంతో అసలు ఏం జరుగుతున్నదని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నా వెనకాల ఒక 2 కంపెనీలు కనబడుతున్నాయి. ఈ కంపెనీల పేర్లు ఏంటంటే, సో ఈ కంపెనీ పేరు వచ్చి శ్రీజీ ఇండస్ట్రీస్ అట. శ్రీజీ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉంది. దీని ఆఫీస్ వచ్చేసి భూసారెడ్డిగూడ, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. ఇది ఒక మార్వాడి వన్ కంపెనీ. ఇది చేతన్ ప్రకాష్ జైన్ పార్ట్నర్ అట వీడెవడో. ఈ కంపెనీతో పాటు ఈ పక్కన ఇంకొక కంపెనీ ఉంది. వీటికి ఎక్కడా కనీసం బోర్డులు లేవు, ఊరు లేదు, పేరు లేదు. ఒకవేళ వాడు రిజిస్టర్ కంపెనీ అయితే బోర్డు పెట్టుకోవాలి. ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యింది అని అంటున్నారు, ఇంకో కంపెనీకి అసలు ఊరు లేదు, పేరు లేదు. ఈ కంపెనీలు చేసేది ఏంటంటే పాత టైర్లు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఆ టైర్లు కాల్చి ఆ టైర్ల నుంచి వచ్చే ఆయిల్ని అందులో ఉన్న పదార్థాలను ఎంత డివైడ్ చేసి వీటిని వేరే వేరే వాటికి ఉపయోగిస్తున్నారు అనమాట. ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలో కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అసలు గాలి పీల్చడం తర్వాత మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, అంత దమ్మొస్తున్నది. ప్రతి ఒక్కరూ ముక్కులు మూసుకోవాల్సింది. ఒక అరగంట సేపు ఇక్కడ నిలబడితే నా వైట్ షర్ట్ కాస్త బ్లాక్ షర్ట్ అయిపోతుంది, అంటే మొత్తం మరకలు ఉన్న షర్ట్ అయిపోతుంది. ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ కొన్ని కోతులు కనిపిస్తాయి. మేము కొన్ని విజువల్స్ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టిన ఆ విజువల్స్ మీకోసం ప్లే చేస్తున్నాము. ఆ కోతులు ఉండాల్సిన కలర్కి మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోయినాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు ఏ రకంగా ఆ కార్బన్ పదార్థాలు, ఆ పొల్యూషన్ పదార్థాలతో బయటకు వచ్చి ఈ చెట్టు కొమ్మ ఎట్లా నల్లగా మారిపోయిందో మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. ప్రతి చెట్టు పరిస్థితి అక్కడ అట్లే ఉన్నది. సో ఇక్కడున్న రైతులు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ దారుణంగా వాళ్ళు అసలు మేము ఉండమా ఇక్కడ అని బతుకు వెల్లదీస్తున్నారు. వాళ్ళ ఊపిరితిత్తులు, వాళ్ళ లంగ్స్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఇక భయపడక తప్పది, అట్లాంటి పొజిషన్లో వీళ్ళు బతుకుతున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడడానికి పృథ్వీరాజ్ గారు అండ్ పాషం యాదగిరి సార్
సో వీళ్ళందరితో కలిసి మేము రావడం జరిగింది. మన ముందు సార్ కూడా ఉన్నారు, పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరితో మాట్లాడాలా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం లాక్లు వేసుకున్నారు, లోపల పనిచేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడొచ్చు, అక్కడ పొగ గొట్టాల నుంచి పొగ వస్తూనే ఉన్నది. ఆ లోపల కూడా కింది నుంచి కూడా పొగ వదులుతున్నారు. మొత్తం ఆ పొగ అంతా ఈ గ్రామం మొత్తం వ్యాపిస్తున్నది. ఎంత దారుణం ఇది. ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. బీర్ల ఐలయ్య దగ్గరికి పోతే ఆయన రాసిండు, కలెక్టర్ గారు ఎగ్జామిన్ అండ్ డూ ప్రాపర్ ఎంక్వైరీ అట. ఇంకా ఎగ్జామిన్ ఏంది, ప్రాపర్ ఎంక్వైరీ ఏంది? మీరు ఇక్కడికి వస్తే కదా తెలిసేది. ఎమ్మెల్యే వచ్చింది అడిగి రాలే. ఇగో కలెక్టర్ గారు ఎగ్జామిన్ అండ్ డూ ప్రాపర్ ఎంక్వైరీ అని 2024లో వీళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు ఆయన రాయడం జరిగింది. ఆయనకు తెలీదా ఇక్కడ ఇంత పొల్యూషన్ ఉందని? అసలు వీడు తెలంగాణకు సంబంధమే లేదు. వీడు మార్వాడి వాడు. మార్వాడి వాడికి ఇక్కడ ఉన్న పోలీసులు, మూటకొండూరు పోలీసులు, మొత్తం ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు, టోటల్ పొల్యూషన్. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే తెలంగాణలో చచ్చిపోయిందని చెప్పాలి. లంచాల మత్తులో ఉన్నారు ఈ దొంగలంతా. సనత్ నగర్లో ఉంటుంది ఒక ఆఫీస్, స్టేట్ ఆఫీస్ మొత్తం. అసలు ఆ ఆఫీస్ ఉందా లేదా కూడా తెలియదు. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రజలు ఎట్లా బతకాలా? అసలు నేనైతే ఇక్కడ నిలబడలేకపోతున్నా. మీరు నిలబడగలుగుతున్నారా సార్? ఏం సార్ దారిగా వీళ్ళు చూడండి, ముక్కులు మూసుకొని వచ్చినారు. వీళ్ళంతా ముక్కులు మూసుకొని వచ్చినారు. ఏమమ్మా ఈమె పెద్ద మాట్లాడుతుంది, ఆ అమ్మ మాట్లాడుతుంది. ఎప్పుడు వచ్చిందమ్మా ఈ కంపెనీ? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. తయారు కాకపోతే కల్లారు వేస్తాము. నేను మస్తులు వెళ్ళి పెట్టిపోయినా. మా కొడుకులు లేరు, ఏం లేరు. మా కొడుకులు లేకుండా అన్నాను నేను, మా కొడుకు జీతగాడు, ఇంకో మా బావ కొడుకు, ముగ్గురు వచ్చినావు. నువ్వు కలర్ వేసే మాత్రం ఇక్కడ ఉండొద్దురా, నువ్వు ఉండొద్దు, నువ్వు కలర్ వేయదు. మా కుటుంబం అంతా మాది పెద్ద కుటుంబం, మమ్మల్ని ఏం చేస్తావు వద్దురా అని కూడా చెప్పిన. చెప్తే కూడా ఆయన నన్ను ఇచ్చే పొడ కొట్టుకొని పోయిండు. మళ్ళీ మా కొడుకులు వచ్చిర్రు. మా కొడుకులు అందరు వస్తే మళ్ళీ అందరి మీద కేసు పెట్టిండు. బాడుకావు కేసు పెట్టిండు. ఎంతమంది మీద కేసులు పోయినాయి? ఎంత దారుణం అంటే మేము గాలి పీల్చలేకపోతున్నాం రా అని చెప్పి ఇక్కడ కంపెనీ ముందుకు వచ్చి ధర్నా చేస్తే పోలీసులు కేసు పెట్టిరట, ఎఫ్ఐఆర్ చేసిరట. మరి ఇప్పుడు ఏ పోలీసులు అయితే కేసు పెట్టిరో లేదు, ఎవరైతే దీని మీద ఈ కంపెనీ ఉండాలని కోరుకుంటున్నారో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కట్టుకోండి. దీని ఎదురుగా బీర్ల ఐలయ్య క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కట్టుకోండి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఆమె మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసింది కదా, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. మరి మీరు రావాల్సిన అవసరం లేదా? ఇక్కడ మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. మీరు అంతా ఈ లీడర్లు అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోండి. మీరు రోజు ప్రశాంతంగా బతికితే, ఒక 6 నెలలు ఉండి ప్రశాంతంగా బతికితే వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. చెప్పమ్మా. కేసులు పెట్టిరు అడిగితే? కేసులు పెట్టిరు, కట్టెలు పట్టుకొని వచ్చిర్రు. మళ్ళీ ఎవరైనా వెనక ముందు వస్తే వాళ్ళని కొడతామని చేసిర్రు. ఎవ్వరిగా మా కొడుకులు మా ఎవ్వరు భయానికి రాలేగా. మేము ఈ కేసులు తిరిగా మేము ఏం చేయమని. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? మాకు 30 ఎకరాలు ఉంది అందరికి కలిపి. మాకు ఒకదానికి 20 ఎకరాలు ఉంది. మా కొడుకులకు మా మనిషి 20 ఎకరాలు ఉంది. మనిషి 30 ఎకరాలు ఉంది. ఇప్పుడు 100 ఎకరాల జమీన్ వాళ్ళ మేము. నాకు ఒకదానికి. ఎంతమంది మీరంతా? మేము అంతమంది 6 అన్నదమ్ములు. 6 చిన్న అందరికన్నా చిన్నవని. ఏం పేరు? నీలమ్మ. ఇప్పుడు మరి పొగ బాగా వస్తుందా? బాగా కంపు వాసన సారు. మేము బతకలేము సారు. లేకుండా అంత మా కుటుంబం లేపి కొడుకుని కొనువాడు. మమ్మల్ని అందరూ ఎక్కడ తీసుకుపోతాడు? మమ్మల్ని అందరూ మా కుటుంబం, మా మామగారిని కొత్త ఎక్కడ పంపించి మమ్మల్ని ఎక్కడ వెళ్ళగొడితే వెళ్ళగొట్టు నా బాడుకావు. నేను వచ్చి సరిసారి చెప్పిన లంచ కొడుకు సిగ్గులు వేసారో లేదు బాడుకావు. ఇలా మాకు మంది రాక చూడ పొలం కొడుతూ ఉండుకుంటలేవు. కూలీలు నాటే రావంటారు. కూలీలు వస్తలేరు. నాటేస్తారు రాము మేము రావంటారు. మన పచ్చని కలువ రమ్మంటేనే రాకుంటే తెల్లారి అట్నే వేసాం. మా పచ్చని పట్టినే ఉంది. ఎవరు వస్తలేరు. మరి మేము ఎక్కడ తాగాలి? ఇదివరకు దాకా మా ఏజ్ అయిపోయింది. మా పిల్లలు, మా మనవలు అని ఎట్లా బతకాలి? మా ఏజ్ అంటే అయిపోయింది. మా పిల్లలు ఎట్లా బతకాలి? లోకల్ లీడర్లు అంతా ఏం చేసిరా? మీరు ఎట్లా బతారు? మేము అంటే పోతాం, మా అంటే ఇంకా 10 ఏళ్ళు ఎవరు పోతాం. మా పిల్లలు అంతా ఎట్లా బతకాలి? ఆ కుటుంబం అంత ఎక్కడ తోలాలి? ఎడ బతకాలి? మీద పసలో కాసుకుంటే ఇంచే గొర్రె కూడా పసలు కూడా బతట్లేవా? వాసన ఇంటి దాకా వస్తుందా? ఇంటి దాకా వస్తుంది. నేను నా కోడలు చచ్చిపోయి గాడి ఉంటే మా ఆయనకు చూడిపోయి జ్వరం వచ్చింది. 10 రోజులు పండి లేసలేడు వాసనకు. వీడికి రమ్మంటే సాధన అయితే లేదు. ఈ ఊపిరితిత్తాలకు పోయి మేము బతట్లేము సార్. మమ్మల్ని ఏం చేస్తావు చెయ్యి. ఎమ్మెల్యే ఎక్కడికి మా కొడుకుల కేసు పెట్టినాక ఎవరు అడగాలి సారు? ఎవరు అడగాలి? ఎవరు చెప్పాలి? ఇంకా కేసు పెడితే మా కొడుకులు భయపడిపోయి. ఇంకా మా భూమి బాయే, మా జాగ బాయే, మా పంట బాయే, మా పైర బాయే. ఇంకా మళ్ళీ ఎవరు పెట్టాలి మేము కేసు? మాకు అందరూ ఎవ్వరు లేరు. మాకు ఏం లేదు. కంపెనీ తీసేయాలి సార్. మేము బతకలేము.
మేము అంటే పోతాం 10 ఏళ్ళకి, మా పిల్లలు బతకలేదు సార్. నిలబడలేకపోతే కూడా అమ్మతాడు కూడా ఎవడు కొనడు సారు, ఎవడు కొనడు. మేము వచ్చిన కూలీలు కూడా మేము ఇవాళ వచ్చి మళ్ళీ 10 రోజులకు కూడా మేము వస్తలేము. ఒక్కొక్కరు మాట్లాడదాం. 10 రోజులకు కూడా మేము వస్తలేము. ఇవాళ వచ్చినామంటే ఆసన వస్తుంది, ఆసన వస్తుంది, మేము రాము అని ఎలా దింగుతున్నాం వాళ్ళను. మరి మేము 24 గంటలు ఇక్కడ కష్టం చేసి బతికేటోళ్ళం మేము. మరి ఈ ఆసనకు రామా పోమా ఎట్లా బతకాలి? కూలోళ్ళమ్మా మేము కూలమే. పని చేసేటప్పుడు అంతా ఆయాసం అవుతుంది. మరి కాదా సార్, నోట్లకే పోతుంది, అన్నం కూడా తింటలేము. రామానే ఇలా తాగడ పెట్టినాం. మరి మీ సర్పంచ్ వీళ్ళందరూ మీకు మద్దతుగా ఉన్నారా? అది ఎందుకు లేరు, అందరూ మరి ఎందుకు అయినా కూడా ఎందుకు తీసేయలేకపోతున్నారు? మరి ఇంత పెద్ద ఊరు కదా. మరి కాసన వస్తుంది, ఆయన మీద కేసు వచ్చే, ఆయన మీద కేసు వచ్చే. మరి ఆయన ఏం చేస్తాడు చెప్పు? మేము ఈ కంపెనీ పెడతాడు, ఈ కంపెనీ పెడతాడని మాకు తెలియదు కదా. మరి ఏరే కంపెనీ పెడతానని ఎవడో మరి మాకు తెలియదు కదా. ఈ ఆసనకైతే మేము రాము, ఈ పనికే రాము. ఆసన వస్తుంది మాకు ఇక్కడ నిలబడుతుంది. ఇళ్ళల్లో పండుకున్నప్పుడు ఎట్లుంటది? అంతటా ఆసన వస్తుంది సార్, అంతటా వస్తుంది. ఏమమ్మా ఏమో చెప్తున్నారు మీరు? చెప్పమ్మా. దామ్మా. వాసనకు భరించలేము సార్ మేము. ఏడు దాకా వస్తుంది వాసన. చాడ కూడా మొత్తం ఇక్కడ మొత్తం అన్నం గుట్ల తింటలేము. బంద్ చేయాలి కంపెనీ, బంద్ చేయాలి. పొగ ఎప్పుడు వదులుతుంటాడు? రోజు పొద్దున్నే ఇక సాయంత్రం దాకా వదిలితే మస్తు వాసన. బంద్ చేయాలి కంపెనీ. ఇప్పుడు మీ పిల్ల ఏమైనా దగ్గులు ఇట్లాంటివి ఏమన్నా జ్వరాలు ఇట్లా వస్తున్నాయి, బంద్ చేయాలి. ఇప్పుడు మా వాడు నేను కొనుక్కున్నా నా భూమిలో ఏదన్నా పెట్టుకుంటా ఏదో మాట్లాడు. ఆయన కొన్నాడు అన్ని స్టీల్ కంపెనీ అది ఇది పెడతా అన్నాడంట, ఈ కంపెనీ పెట్టిండు. మరి అందరు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. మరి ఎట్లా చేస్తారు? మీరు ఎమ్మెల్యేని కలవాలి కదా మీరు పోయి. ఎమ్మెల్యే గట్టినే ఉండు. 2 నెలల కింద లెటర్ రాసి ఇచ్చొచ్చినాం మండలం. ఇచ్చొస్తే ఆయన చూద్దాం అడుగుదామా అన్నాడు. మళ్ళీ ఇంతవరకు ఏం లేదు, ఇక సప్పుడు లేదు. ఆయన కలిసిన తర్వాతనే ధర్నా చేస్తే కేసులు పెట్టిరా? ఆయన అడిగిన లెటర్ ఇచ్చినాకనే మా మీద కేసులు పెట్టిరు. ఎట్లా మరి ఏం చేద్దాం? ఇది తీసేసేటట్టు తీసేయాలి. ఎట్లా చేస్తారో ఎవరిని అడిగినా ఏం సమాధానం లేదు మాకు. మరి ఈ లోకల్ పోలీస్ స్టేషన్ల అధికారుల దగ్గరికి పోతే ఏమంటున్నారు? ఇక్కడ ముటకొండూరు పోతే మా ఇళ్ళ మీదనే ఈడికి 10 మంది వచ్చి ఆడ బంద్ పెట్టాలి అది ఇది అని అడిగితేనే వీళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఈ టెంకల రావద్దు, కంపెనీ కాడికి రావద్దు, మీరు ఈ టెంకల కనబడొద్దు అని పెట్టి వీళ్ళ మీద కేసు పెట్టారు. భూమి మీదేనా? ఇట్రండి, భూమి మీదేనా ఇది? ఈ భూమి ఎంత కమ్మిరు మీరు వాడికి? 95 లక్షల ఏమని భూమి తీసుకున్నాడు? ల్యాండ్ కావాలని తీసుకున్నాక తర్వాత కంపెనీ పెడుతుంటే వద్దా అని చెప్పినాం. కంపెనీ పెట్టొద్దు అని చెప్తే మేము ఇక్కడ పర్మిషన్ ఏమంటే మేము విలేజ్ నుంచి కూడా ఎవరికి మీటింగ్ పెట్టలేదు, విలేజ్ పొల్యూషన్ బోర్డు ఇట్లా వాళ్ళు రాలేదు. అయితే మేము మళ్ళీ ఆపినాం. ఒక 5-6 నెలలు ఆగిండు, అసలు వర్కే ఆఫ్ చేసినాక ఎమ్మెల్యే దగ్గర పోయినాం. ఎమ్మెల్యే దగ్గర పోయినాక కలెక్టర్ రాసిండు, కలెక్టర్ అడుగు ఇచ్చినాం. పోయినాక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి పొల్యూషన్ బోర్డుకి చెప్పినారు. పొల్యూషన్ బోర్డుకి అడుగు నల్గొండ పోయినాం, ఆడిచ్చి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినాక మా ఊరు వాళ్ళు అందరం కలిసి వచ్చి ధర్నా చేసినాం. ధర్నా చేస్తే మీరు అడుగు ఎట్లా ధర్నా చేస్తారని చెప్పి మా మీద కేసు పెట్టి మమ్మల్ని గుట్టకు సిఐ దగ్గర పిలిచింది. సిఐ ఏసీబీ ఇద్దరు కలిసి ఆడ కూర్చోబెట్టి రాత్రి దాకా కూర్చోబెట్టి మీరు ఎట్లా పోతారని చెప్పి మా మీద కేసు బుక్ చేసి మళ్ళీ పిఎస్లో కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మమ్మల్ని మళ్ళీ పిలిపించారు. సాయంత్రం దాకా కూర్చోబెట్టి మీ మీద కేసు అయిందని మళ్ళీ మాది బయోడేటా మొత్తం తీసుకొని మళ్ళీ పంపించారు. అప్పుడు ఎప్పుడైంది మీకు మీద కేసు? 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు 4 నెలల కింద ఓన్లీ ధర్నా చేసినందుకు ఓన్లీ ఆడికి పోయి బంద్ చేయాలని ధర్నా చేసినందుకే మా మీద కేసు పెట్టారు. వాడు సీసీ కెమెరాలో మాది మొత్తం రికార్డ్ అయింది. మీరు పోయినారు, ధర్నా చేస్తున్నారు, వాళ్ళ మీదకి తీరుతున్నారు అంటే ఎవరు తిట్టలేదు, వద్దని చెప్పి మేము అన్నామనంటే మా మీద కేసు చేసి ఇప్పుడు మొన్న ఎస్ఐ ఉపేందర్ పిలిచి మీరు మహేష్ గౌడ్ వస్తాడు మాట్లాడుకోరు. మీ నమస్తేనా ఐలయ్య గారు? నమస్తే, బాగున్నారా? అవునవును, నేను ఒక పని మీద ఈ కాటపల్లి విలేజ్కి వచ్చిన. ఇప్పుడు ఇది ఏందన్నా ఈ కంపెనీ, టైర్ల కంపెనీ మొత్తం అసలు నిలబడడానికి కూడా అవకాశం లేదు కదా? ఏమో మధ్యలో గ్రాంట్లు చెప్పిన కలెక్టర్ వెళ్ళి మరి పోయిన గవర్నమెంట్ లో పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ తీసుకురాంటే వరకు వాడు ఎవడో తెలియదు. 3 సార్లు ఫోన్ చేస్తూ లేవలేదు. వాడు ఇక్కడోడే కదట, మార్వాడోడట కదా వాడు, ఎక్కడోడో. అవునట అది ఎవరు పర్మిషన్ ఇచ్చిండు అంటే సర్పంచ్ ఇచ్చినట్టు. సర్పంచ్ ఇప్పిస్తారు బాబా, ఏరియా అంతా పోలీస్ స్టేషన్ కూడా చెప్పిన. అసలు మేము నిలబడ్డాం, అసలు ఒక అరగంట సేపు కూడా నిలబడలేము.
అన్న ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, గడ్డి అంతా ఖరాబ్ అవుతుంది అన్న. బస్సు కూడా మే కదా. మరి ఇది లేపేయాలి కదన్నా, మరి వాడు బలవంతంగానన్నా తన్ని అవతలకు నెట్టేయాలి కదా, వాడు పర్మిషన్ ఉంటే. కలెక్టర్ చెప్పినా, కలెక్టర్ పోయి ఇమీడియట్ సీజీఎం కూడా చెప్పినా అన్నా. ఓకే, మరి ఎట్లా ఇది కొంచెం మీరే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మీద పాపం కేసులు పెట్టిరట, 4 నెలల కింద ధర్నా చేసిరని కేసులు పెట్టిరట. ఇప్పుడు మొన్న 4 నెలల కింద వీళ్ళు ధర్నా చేస్తే వీళ్ళ మీద కేసులేని, ఎఫ్ఐఆర్ లేని వీళ్ళ మీద. అట్లా మన గవర్నమెంటే ఉంది అప్పుడు. మరి నా దృష్టికి అంటే ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ అయింది అన్న. మన గవర్నమెంట్ ఓపెన్, పోయిన గవర్నమెంట్ ఓపెన్ అయింది. అది ఎప్పుడు ఓపెన్ అయింది? ఈ గవర్నమెంట్ లో ఓపెన్ అయిందట. అన్నా నాకు ఒకసారి కలమని నాకు దృష్టి తీసుకురా. మీరు కలిసిరే, మీరు రాసిర్రు ఎలాగో కలెక్టర్ కి ఎగ్జామిన్ చేయండి అని మీరు రాసిరు. 8వ నెల 2024 25వ తారీఖు. అప్పుడు ఎగ్జామ్ రాసాం మొన్న కలెక్టర్ ఇన్స్ట్రక్షన్. అది 4 నెలల కింద పోలీసులు పిలిచి బెదిరించినట్టు ఇలా ఎట్ట పోతారా అడిగి మీరు పోతే మీరు లోపలేస్తాం అది ఇది అని. ఎవరెవరి దగ్గర పోయారు? ఈ లోకల్ ఇంకా ఏసీబీ దగ్గర పోయారా? ఏసీబీ కలెక్టర్ ఆఫీస్ ముందే పొగొస్తుంది, కంపెనీలు ఉన్నాయి, మీరెంతనే అంటున్నట్టు ఆయన. ఏం పేరు ఆయన పేరు? ఏసీబీ రమేష్ అట. మరి ఎట్లన్నా ఇది మరి అన్యాయం, ఇది చాలా దారుణం. అంటే బతకడానికి కూడా మన అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? 50 మంది లేడీస్ వచ్చి వీడికి జర చెప్పండి, కేసుల ఎఫ్ఐఆర్ కూడా తీసేయండి వీళ్ళ మీద, పాపం భయపడుతున్నారు. మీరు ఇక్కడ వచ్చి ఒక కోతులు ఉన్నాయి, ఈడ కోతులు బొగ్గులాగా ఉన్నాయి, కోతులు బొగ్గు కలర్ ఉంటాయి కదా, ఆ కలర్ లోకి మారిపోయినాయి, చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. ఇది చాలా పెద్ద ఇష్యూ అన్న, ఇది వీళ్ళు లేపేయాలి. నీ నుంచి 2 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. వీడొకడు, ఇది ఎవరిదట, ఇది ఎవరో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు, ప్రకాష్ గౌడ్ ఏదో మనవడు అనేది అంటున్నారు. మరి అది మనకు కూడా తెలియదు, అది రిలేషన్ అంటున్నారు ఎవరో. అన్న తీసేయాలన్నా ఇది ఏదేమైనా ఓకే ఓకే, మీరు తీసేసినాక మళ్ళీ వస్తాం మేము. ఓకే ఓకే. సో ఇది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు చెప్తున్నారు. వాళ్ళ దృష్టికి లేకుండా ఎట్లుంటుంది చెప్పండి? స్థానిక ఎమ్మెల్యే ఎంత దూరం ఉన్నది తెలియదని అనడం. ఆల్రెడీ ఆయన ఎగ్జామిన్ కలెక్టర్ అని 8వ నెలలో రాసినారు, వాళ్ళు ఫోటోలు చూపిస్తున్నారు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్లు అయినా, మరి కేసులు ఎట్లా పెడతారు వీళ్ళు? ఇంత ఘోరం ఉంటే ఎట్లా? ఇక్కడి నుంచి వీన్ని తీసి అవతల పడేయాల్సిందే. ఈ ఫైట్ అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే మీరు చౌటుపల్ల ఏరియాల్లో అసలు కనీసం వాళ్ళు బతకడానికి కూడా అవకాశం లేదు అక్కడ, అంత దారుణంగా తయారైనాయి. సో ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి, ఇది మనకు భూమి ఇక్కడ లేదు కదా, మన భూమి జర ఉంటుంది కదా. ఒక్కసారి ఇక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే నీ భూమి కాదు, నీ ఊపిరితిత్తులకే వస్తున్నది ఆ పొగ భూమి తర్వాత. సో ఊరంతా ఒక్కటే, అవసరమైతే విన్ని వాడు ఓనర్ వచ్చినప్పుడు తన్నాలి పట్టుకొని. అంతమంది వచ్చిర్రు, ఫోటోలు కూడా ఉన్నాయి. ఎట్లా పాషం సార్ ఏం నడుస్తుంది? ఇప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడినా మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు గాంధీని హత్య చేస్తున్న వాళ్ళు ఇప్పుడు, అప్పుడు నాథురామ గాడ్సే చేసినాము, కానీ వాడేమో గాంధీని హత్య చేసింది ఫిజికల్గా. గాంధీ సిద్ధాంతాలను హత్య చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గాంధీజీ ఏం చెప్పిండంటే ముందు పరిశ్రమలు పెట్టొద్దు, రాట్నమే వడకాలన్నాడు. ఒకవేళ పరిశ్రమలు పెడితే కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టాలి, కాలుష్యం ఉండనే వద్దని చెప్పిండు. ఆయన ఎట్లా పర్మిషన్ ఇస్తారు? గాంధీ బొమ్మ పెట్టుకుంటారు, గాంధీ సిద్ధాంతాన్ని పాతి పెడతారు. ఎట్లా ఇది? టైర్ పైరోలిసిస్ ఇక్కడ చాలా ఘోరం కదా. ఇప్పుడు మీతో మాట్లాడడానికి ముక్కున్నది తీసేసిన నేను, ఇట్లా ఉన్నది తీసేసిన, ఎందుకంటే మాట్లాడాలి కనిపించాలి కదా నేను. అయితే టైర్ పైరోలిసిస్ అంటే ఏంది? టైర్ను కరగబెట్టి నూనె తీసి వాళ్ళ ట్యాంకర్లు నింపి అక్కడ నుండి తీసుకెళ్తారు. మొత్తం రీసైక్లింగ్, టైర్ రీసైక్లింగ్ అంటే ఎంత భయంకరం. రోడ్డు మీద ఏం చెప్తారంటే హైదరాబాద్ సిటీలో ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒకటి పెట్రోల్ డీజిల్ కాలుతుంటే అది కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. టైర్లు కింద అరిగి రోడ్డు మీద అరిగి దాని నుంచి గ్యాస్ వస్తుంది. అది రోడ్డు ప్రమాదం, కింద ఉంటోనికి ప్రమాదం. సో 3 రకాల కాలుష్యాలు ఉన్నాయి. రోడ్డు టైర్ల రబ్బర్ వల్లనే కాలుష్యం వస్తుందని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు కరగబెడితే ఎంత కాలుష్యం ఉంటుంది ఇక్కడ. భయంకరమైన పైరోలిస్తో పెద్ద భయంకరమైన వస్తుంది ఇక్కడ. ఇది ఏమవుతుంది అంటే 4 రోజుల తర్వాత ఇది భోపాల్ గ్యాస్ లాగా అవుతుంది. ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు అమ్ముడుపోతుంది. మొన్న నలుగురు చచ్చిపోయినారు, ఏమి లేదు. మళ్ళీ నడుస్తున్నందుకు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఆ బాంబుల కంపెనీ కనుక మళ్ళీ పేలితే మొత్తం 3 మండలాలు పోతాయి. ఆత్మకూరు పోతుంది, మోత్కూరు పోతుంది, రాయగిరి పోతుంది, అన్ని పోతాయి. అంత మొత్తం ప్రమాదం. ఈ 2 ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఈ 2 ఫ్యాక్టరీలు పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీలు ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలు పనిచేసేటోళ్ళు రోగాలు అది పీల్చుకొని రోగాలు వచ్చి వాళ్ళు చచ్చిపోతారు. దానివల్ల దీనికి నష్టము. ఈ ఊరికైతే మొత్తం నష్టమే, ఈ మండలానికి అంతా నష్టమే. ఎట్లా మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇది ప్రకాష్ గౌడ్ మొన్నటి దాకా ఉండే ఈ కంపెనీ మహేష్ గౌడ్ది. ఆయన ఎవరు? ప్రకాష్ గౌడ్ అల్లుడు. మాకు తెలుసు. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్కి వచ్చి పోయి చూద్దాము. మొత్తం భూములన్నీ కబ్జాలు పెట్టిండు. లంగా లఫంగా అని చెప్తారు అక్కడ. బుద్ధుల దగ్గర మొత్తం భూములన్నీ కబ్జాలే. అగ్రికల్చర్ యూనివర్సిటీ చుట్టూ కబ్జాలు పెట్టిండు. మరి దొంగలకు టికెట్లు ఇస్తుంటే అన్ని పార్టీలు కాంగ్రెస్ అంతే, టీఆర్ఎస్ అంతే, దొంగలు లంగలు లఫంగలకి టికెట్లు ఇస్తుంది. ఆఫీసర్లందరూ దొంగలే కూర్చున్నారు, పోలీసు వాళ్ళందరూ దొంగలే కూర్చున్నారు. వీళ్ళ మీద ఉల్టా ఎట్లా కేసు పెడతారు? వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టాలి. అసలు ఎఫ్ఐఆర్ పెట్టాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు పెట్టాలి. అరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అరే దొంగ రారా, నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోరా, ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, కలెక్టర్ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, ఇక్కడ ఉండు నువ్వు అని చెప్పాలి. గల్లా బట్టి లాక్కరండి, నువ్వు ఇక్కడ ఉండరా అని చెప్పండి. ఒక కలెక్టర్ ఎవడో మనకు తెలియదు. ఇక్కడ గల్లా బట్టి లాక్క రావాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనం చూస్తున్నాం దొంగలది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డునే మొత్తం అవినీతి కాలుష్యం అంతా ఆ బోర్డులోనే ఉంది. పొల్యూషన్ అది. అందుకని అన్నిటికీ పర్మిషన్లు ఇస్తారు. ఓపెన్ కాస్ట్ అయితే పర్మిషన్ ఇస్తారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ హియరింగ్ ఉండాలి, పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. ఆడ ఎంత భయంకరమైన ఉన్నా ఏమీ లేదని చెప్తారు. భోపాల్ గ్యాస్ వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక విప్లవం వచ్చినాక 250 ఏళ్ళ నుంచి అప్పటి నుంచే పారిశ్రామిక వచ్చినాకనే కాలుష్యం ఎక్కువైంది. అంతకుముందు 453 కోట్ల సంవత్సరాలు భూమి పుట్టని అంచనా. ఎప్పుడు భూమికి ప్రమాదం రాలే. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే అంత పెద్ద ప్రమాదం ఏంటంటే భోపాల్ గ్యాస్. ఒక్కరోజు 1984 డిసెంబర్ 2 65,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 1 ఇయర్లో 1.5 lakhs చచ్చారు. కానీ జడ్జిమెంట్ ఏమొచ్చింది? 97లో జరిగింది. 84లో 14 ఏళ్ల తర్వాత జడ్జిమెంటు. కార్ యాక్సిడెంట్ లాంటిది, కల్పబుల్ హోమ్సైడ్, మర్డర్. వాడు యూనియన్ కార్పొరేటర్ ఆండర్సన్ ఒక్కరోజు కూడా జైలుకు పోలే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా పోడు. అందరు వీడు మెజర్స్ కూడా ఫాలో అవుతాడని అర్థమవుతుంది. గాల్లోకి వదిలేస్తున్నాడు కదా పొల్యూషన్. దాన్ని వడబోయాలి కదా, వడబోసేది కూడా లేదు. అసలు వీడు చెప్పేది జైన్ అంటే వాడిని తీసుకుపోయి అడగాలి. అరే జైన్ గుడి కదా నువ్వు చేసింది, నువ్వు కొలన్పాకల జైన్ దేవాలయం ఉంది కదా, దిగంబర శ్వేతాంబర గుళ్ళు ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోరా చూద్దాం జనం ఏమంటారు. నీవు ఇటు పోయేటోళ్ళందరూ కాళ్ళు నడకన పోతారు. గుడికి పోయేటోళ్ళు జైన్లు గుజరాత్ నుంచి వచ్చి వాళ్ళకి చెప్పాలి ఇక్కడ వచ్చి పొండి కంపెనీ దగ్గర పోదాము. దొంగల రాజ్యం ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది. ప్రజల రాజ్యం కాదు ఇది, జనతంత్రం కాదు, చోరతంత్రం. చోరతంత్రంలో దొంగలు లంగల్ లఫంగలకే రాజ్యం ఉంటుంది. ఇది ఎదిరించిన వాళ్ళని జైల్లో పెడతారు. ఇది తప్పని చెప్తే కూడా జైల్లో పెడతారు. ఇది తప్పు కదా, ఎట్లా జైల్లో పెడతారు? వీళ్ళని ఎట్లా జైల్లో పెడతారు? వీళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు? వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి. 1000 మంది కూలీలు వాళ్ళ ఉపాధి పోయింది. 1000 మంది ఇక్కడ ఎవరు పనిచేస్తానికి వస్తుంది అంటే వాళ్ళ ఉపాధి పోయింది, ప్రాణాలు పోతాయి, కాలుష్యం అవుతుంది. ఇది ఎట్లా? బాబు ఇదంతా దీనికి చూసినా బొగ్గే. అది కూడా అదే. తాటి చెట్లు చూడండి. లేడా ఇడు వెళ్ళిపోయిందా బాబు? కోనే భయ్యా చోర్ బద్మాష్ కాయ చుప్ గए. ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? ఎక్కడ దాక్కున్నారు? బ్లాక్ వేసి లోపల ఏంటిది? కానీ పడతలేడు. వాడు దొంగలే దాక్కుంటారు. నిజమైతే వాడు సత్యమైతే వచ్చి కెమెరాని ఫేస్ చేయాలి కదా, జనమందరిని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? దొంగలు మొత్తుకున్నా ఏం కాదు, వాళ్ళ దొంగలు కదా, దొంగలకు సద్దులు మోసే లంగలీలు. ఏమమ్మా ఇప్పుడు కంపెనీ వల్ల ఏమైతుంది మీకు? మాకు వాసన వస్తుంది. నిన్న నా హెల్త్ బాగలేదు. బెండకాయ ఎగరొస్తాం రోజు. మా హెల్త్ బాగలేదు. మా కడుపులో గ్యాస్ వచ్చి ఇట్లా ఆగమాగం అవుతుంది. మాకు దవాఖానా పోతే మందులకే అవుతుంది మేము చేసిన కష్టం.
మరి ఎట్లా బతకాలి మేము? ఎప్పటి నుంచి ఉంది ఇది ఎక్కువ? ఇప్పుడు ఏడాది కావచ్చు. ఆ. మరి ఎవరికి చెప్తలేరా మీరు? గ్రామ పంచాయతీ ఉంటుంది. ఊరంతా వచ్చి ధర చేసిరి, వాళ్ళు బంద్ చేస్తామని బంద్ చేస్తలేరు అయిరి. ఇప్పుడు ఏం చేయాలి మేము? బతకాలనా సావాలనా? బతకమండి బతాం, సామండి దాస్తాం, ఏమన్నా ఏమని అని. పండుకున్నప్పుడు కూడా వస్తుంటాం. పండుకున్నప్పుడు వస్తుంది, ఇంట్లో బయట తిరుగుతుంటే వస్తుంది. మేము బయట వంతాము, మాకు ఇంట్లో ఉబ్బరిస్తుంది, బయట వంతున్నాం, బయటకే వస్తుంది, ఉబ్బరించిన కాడికి వస్తుంది. గాలి ఎక్కడ వస్తే అక్కడనే వస్తుంది. మాకు ఊరంతా ఒకటి కావాలి కదా, ఊరంతా ఒకటి అయితే తాళాలు పెడితే మళ్ళీ మా మీద ధర చేసి మళ్ళీ తాళాలు తీసే. మేమేం చేయాలి అప్పుడు? మేము ఎట్లా బతకాలి? మేము కూలి చేసుకుంటే బతకలేము. మాకు వ్యవసాయాలు పెద్ద పెద్దగా లేవు, మేము వాళ్ళ దగ్గర కూలికి వస్తాం 24 గంటలు. మరి ఇక నా హెల్త్ బాగలేదు, ఇప్పుడు మేము దావకాల పాలవుతున్నాం. ఎవరైనా అట్లా ఇబ్బంది పడి హాస్పిటల్లో పడ్డోళ్ళు ఉన్నారా? చాలా మందికి పోయిర్రు. చాలా మంది అట్లా ఖరాబ్ అయిపోయిర్రు. ఇక ఈ సర్పంచ్ అంటే ఆయన ఏం చేస్తాడు? ఒక్కడు ఏం చేస్తాడు? ఏం చేయలేకపోతుండు. ఊరంతా ఒకటి కావాలి, ఊరంతా ఒకటే అసలు ఒక్కటి అయ్యే అన్ని చేస్తేనే ఆడ పని చేసే. పోలీస్ స్టాఫ్ పెద్దోడా వీడు? మా ఊరికంటే పెద్దోడా? మీ ఊర్లోకే వచ్చింది కదా? మా ఊర్లోకే వచ్చిండు, మా ఊర్లోకి వచ్చి మాకే అది చేస్తున్నాడు. ఏం చేయాలి మేము అప్పుడు? ఏం చేయాలి చెప్పు? వాళ్ళ భూములు కొని వాళ్ళకే దాడే. మేము స్టీల్ కంపెనీ పెడతామన్న లంచ కొడుకు. స్టీల్ కంపెనీ లేదా ఏం లేదా, కోస ఇది పెట్టే. ఇప్పుడు ఆసనం మాకు తట్టుకుంటే మేము దావకాల్లో పాలవుతున్నాం. అయ్యా మేము ఇట్లా బతకాల భూమి మీద. ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా అమ్మా మీరు? మాట్లాడిరా? కంపెనీ బంద్ చేపియాలి సార్. మేము పొద్దున్న లేస్తే బెండసేను పక్కకే మా ఒడ్డు దీని పక్కకు మా బెండసేనే ఉంది. 2 ఎకరాలు వేసినాం, కూలీలు ఎవరు వస్తలేరు, అట్నే పోతుంది అది. మేము ఇక గట్లనే వచ్చి చూసుకుందామన్నా మాకు గొంతులలో ఎట్లా అవుతుంది, ఊపిరితిత్తులే. హాస్పిటల్ పోతే కూడా ఇదే ప్రాబ్లం అని చెప్తారు. ఆయాసం దమ్ములాగా వస్తుంది. ఎటు పట్టి బంద్ చేపియాలి సార్. పసులు కూడా ఇటే కట్టేస్తున్నాం, పాలు తాగాలన్నా ఏ తాగాలన్నా భయమే. భూమి అంతా చేస్తలేరు, చేస్తలేము. ఇక బంద్ చేసి ఊకున్నాం. రాక తప్పదు, వచ్చినప్పుడు ఇక ఇట్లా ఏదైనా ప్రాబ్లం అవుతుంది. వచ్చి 2 రోజులలో ఏదో ఒకటి అవుతుంది మాకు. ఎటువంటి కంపెనీ మాత్రం బంద్ చేపియాలి సార్. సో కనీసం కంపెనీకి బోర్డు కూడా లేదు, మనం గమనించవచ్చు. వాడు బోర్డు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, లోపల పని చేస్తున్నాడు వాడు. ఒకవేళ అంత జెన్యూన్ అయితే ఓపెన్ చేయొచ్చు, మంచిగా బోర్డు పెట్టవచ్చు, మనల్ని కూడా ఆహ్వానించి ఇగో మేము అసలు పొల్యూషన్ లేకుండా ఈ కంపెనీ నడిపిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దొంగల లెక్క లోపల పని చేస్తున్నారు, బయట కెమెరాలు పెట్టుకున్నారు. మనం వచ్చినాం కాబట్టి సైలెంట్గా ఉన్నారు, లేకపోతే ఈ పాటికి పోలీసులు రావాలా? ఈ సమయానికి పోలీసులు రావట్లేదంటే వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చి అనవసరంగా మనం పోయేందుకు, మనం కూడా ఇరిగిపోతామాడా అని పోలీసులు రావట్లే. ఒకవేళ ఊరి జనమే కనుక ఇక్కడికి ఈ పాటికి వచ్చి ఉంటే మనం లేకుండా పోలీసులు వచ్చేవాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేసుకొని పోయేవాళ్ళు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరున్నారు ఊరోళ్ళు? ఇంకా విలేజ్ యూత్. ఏంది బ్రదర్, ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు? అవసరమైతే తగలబెట్టాలి కదా, దీన్ని చెప్పకూడదు కానీ తగలబెట్టాలి, తప్పేం లేదు. నా పేరు సాయి కిరణ్, నేను ఇక్కడ కాటపల్లి గ్రామం. మాది ఇది ఫస్ట్ నుంచి అయినా మాకు ఆల్రెడీ అప్పటికే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, బాంబుల కంపెనీ. అప్పటికి రెడ్ జోన్ మాకు ఇచ్చేసారు. ఇక్కడ ఉన్న పంట భూములన్నీ అలా ఇండస్ట్రీ కిందకి మారిపోతుంది అని చెప్పి మాకు ముందే ఒక సూచన ఏర్పడింది. అయినా సరే మేము అది ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఆల్రెడీ ఇంతకుముందు పెద్ద కందుకూరులో ఉంది కాబట్టి దాని గురించి మేము దాని అడాప్టివ్ కంపెనీ కాబట్టి మేము సరే ఒప్పుకున్నాము, అయిపోయింది. ఎక్స్ప్లోజివ్ కంపెనీ స్టార్ట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇది ఇక్కడ భూమి అంటే అమ్మడం జరిగింది. వాళ్ళు ఎక్కడో మార్వాడి వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ అప్పుడు నడుస్తుంది కాబట్టి భూమి కొనుక్కోవడం జరిగింది. అది మామూలుగా మనం రెగ్యులర్గా అప్పటి నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ మన దగ్గర రియల్ ఎస్టేట్ ఉండడం వల్ల భూములు కొనుక్కుంటున్నారు. మేము అదే పరిస్థితిలో మేము భూములు అమ్మడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదో మాకు అవసరాల నిమిత్తం భూములు అమ్ముకోవడం జరిగింది. కానీ వాళ్ళు మాకు తెలియకుండా, ఎలాంటి మా గ్రామ ప్రజలకు చెప్పకుండా, ఎట్లా సెక్రటరీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ టైర్ల కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. దానివల్ల అది ఫస్ట్ టైర్ల కంపెనీ అంటే మామూలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకున్నాం. మామూలుగా వాళ్ళు చెప్పే విధానంలో మనం కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కానీ మాకు టోటల్గా కంపెనీ పూర్తి అయ్యి మొత్తం ఈ పైపులు ఇవన్నీ అటాచ్ చేసి డ్రమ్స్ అటాచ్ చేసే వరకు ఇది రీసైక్లింగ్ కంపెనీ అని మాకు ఎట్టి పరిస్థితులు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. ఆల్మోస్ట్ మాకు అది ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు గ్రామం అంతా ఒకటై ఒకవేళ వీడిని రాకుండా చేస్తే ఎందుకు వాడు వస్తాడు? అసలు మా గ్రామం అంతా ఆల్రెడీ ఏకమైనాం. ఇక్కడికి వచ్చినాం, ధర్నాలు చుట్టుపక్కల భూముల వాళ్ళం కూడా అందరం వచ్చి అడిగినాం. తర్వాత పర్మిషన్ దగ్గరికి పొల్యూషన్ బోర్డులోకి వెళ్ళినాము, ఎమ్మెల్యే గారికి వెళ్ళినాము, మామూలు స్థానికంగా వాళ్ళంతా ముందు ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏదో ఒకటి అప్పటి మందం సరే మేము చూసుకుంటాం, వెళ్ళండి ఇక్కడ నుంచి, సరే అది నడుస్తుంది అని చెప్పారు. అది అంతటితో పాటు ఈ కంపెనీ అతను ఎవరో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి సంబంధించిన రిలేషన్ అని చెప్పి
ఇతను అప్రోచ్ అయ్యిండు. ఈయన అప్రోచ్ అయ్యిండు. ఈ అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఆల్రెడీ రాజకీయ బలగంతో ఆయన ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసుకుంది. చాలా తొందర, ఇది ఆల్మోస్ట్ 1.5 year పడితే ఆల్మోస్ట్ 6 months లో కంపెనీ స్టార్ట్ అయింది, నడుస్తుంది అది కూడా. ఇప్పుడు ఆయన బలగంతో ఈయన స్టార్ట్ చేసింది కంపెనీ. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఎంతసేపు అయినా మన మీద సేమ్ రీసైక్లింగ్ సేమ్ ప్రాజెక్టులు. సో ఇప్పుడు ఆయన బలగంతో ఈయన కంపెనీ స్టార్ట్ చేసి మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా యువత కానీ గ్రామ ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళ మీద దౌర్జన్యానికి ఎగబడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేయట్లేరు, వాళ్ళ పైన అధికారుల నుంచి మనకి ఏమంటే ఫోన్లు తెప్పించాడు, ఫోన్లు కొట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి, నీకేం అవసరం అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. సో అలా అని మనం ఎవరు ఎంతమంది ఉన్నా వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన అధికారులు మన ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ముందే వాళ్ళే మనం బెదిరించడం జరుగుతుంది. అప్పుడు మనం ఏదైనా ఎప్పటికో సరే అది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఇప్పుడు అనుకుంటే ఆగదా? ఎంత 5 నిమిషాల్లో అయిపోతుంది, ఇక్కడ సీజ్ అవుతుంది. కలెక్టర్కి ఒక ఆదేశం ఇస్తే కలెక్టర్ 2 నిమిషాల్లో దీన్ని సీజ్ చేసేస్తాడు. తర్వాత పరిస్థితి అది పొల్యూషన్ కంట్రోల్ తర్వాత అది ఏమేమి ఇన్ఫర్మేషన్ దానికి ఏమి పర్మిషన్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకున్న తర్వాత అది ఓపెన్ చేస్తారు. అప్పుడు ఒక 5 నిమిషాలు ఆపడానికి కూడా ఇప్పటివరకు దీన్ని ఆపడం జరగట్లేదు. అది ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. ఈ తాళ్ళకే ఇక్కడ కాటపల్లి గ్రామస్తులు ఉన్నారు, ఒక 20-25 మంది గౌడ కుల వృత్తులు ఉన్నారు. వాళ్ళు తాళ్ళు ఎక్కడానికి కూడా భయపడుతున్నారు. అదే పంట పొలాలు చూడండి, మీరే చూడండి, ఇక్కడ అన్ని కంచెలుగా వదిలిపెట్టారు. ఒకప్పుడు ఈ పత్తి చేనులు, ఈ వరి చేనులు వేసి ఇప్పుడు ఆ కూలోళ్ళు కూడా ఇప్పటికీ ఏదో ఇప్పుడు అలా బతుకుతారు కోసం ఇలా ఇంటికాడు ఉంటే మాకు వెళ్ళదు అన్నట్టు 10 మంది 20 మంది వచ్చారు. కానీ మామూలు అసలు రావడానికి కూడా ఆలోచిస్తారు. అక్కడికి వెళ్తే మేము పొద్దున్న దాకా తినలేము, తిన్నా కూడా అది తిన్నది కూడా బయటికి కక్కేలా ఉన్న మా పరిస్థితి అంతా ఆగమవుతుందని చెప్పి వాళ్ళు అసలు కూలీలు వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇంకో అతను ఇప్పుడు ఆమె మాట్లాడింది కదా, వాళ్ళ హస్బెండ్ మొన్న వాళ్ళ కూడలు చనిపోయింది, ఇల్లు వదిలిపెట్టాలంటారు కదా మన తెలంగాణ, అలా ఇల్లు వదిలిపెట్టి ఇప్పుడు బాయికాడు ఉంటే ఇప్పుడు ఆ ముసలాయనకు చాతన అవుతుంది. ఈ 15 రోజుల నుంచి వాళ్ళకు ఈ స్మెల్కి అసలు ఆయనకు ఊపిరితిత్తులు ఆడట్లేదు ఆయనకు, అలాంటి పరిస్థితి ఉంది. తీస్తలేడుగా తర్వాత తీసుకొని మీరే దీన్ని సార్ మీరే మాకు మీరే సపోర్ట్ గా ఉండి ఈ కంపెనీ ఎంత తొందరగా క్లోజ్ చేస్తే ఎమ్మెల్యేతో మాట్లాడినా అంతా మేము రెడీగా ఉంటాం. అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసి మేము అందరం ఏకమయ్యి మేము సపోర్ట్ ఉంటాం సార్. ఏమనుకున్నా అంటే ఊరంతా ఇటు ఉంటుందేమో ఇవ్వాలని నేను అనుకున్నా. ఇప్పుడు వాడు ఎందుకు తీయడు డోరు, వాడిని మొత్తం పగలగొట్టాలి మనం, దాన్ని రిస్క్ చేయాలి, తప్పదు కదా. ఎమ్మెల్యే చెప్పినా కానీ కాలేదు కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు పోయినా కానీ మన మీద కేసులు పెడుతున్నారు ఉద్దేశం మీద కొంతమంది రాలేకపోతున్నారు. అవసరమైతే ఒక టెంట్ వేసి రిలే దీక్షలు అట్లాంటిది ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే చేయాలా, చేయకపోతే ఎట్లయితుంది? వాళ్ళు గట్లనే బెదిరిస్తూనే ఉంటారు. మీ పేరు బ్రదర్? నా పేరు విజయ్ సార్. ఇప్పుడు ఈ పొగ ఎంత దాకా వస్తుంది వాసన? దగ్గర ఒక 5 kilometers వాకుతుంది. 5 kilometers. కాటేపల్లి పక్కన చాడ, కాటపల్లి, ముత్రేగూడెం, ఇక్కడ మూటకొండూరు వస్తుంది, ఒకటి కమ్మగూడెం, ముసాలపల్లి, ఈ విలేజ్ మొత్తం వాకుతుంది సార్. ఓనర్ ఎప్పుడైనా మీరు కలిసిరా? లేదు సార్, ఇంతవరకు ఆయన కలవాడు. మాకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని సీసీ కెమెరాలో చూసి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం అది అని చెప్పి మాట్లాడిండు. అంటే మేము ఇట్లా ఏం అబ్జెక్షన్ చేయకుండా ఇక్కడ కనీసం ఇక్కడ బైక్ వేసుకొని వస్తాయి, ఇట్లా ఎందుకు వచ్చినావు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. పృథ్వీరాజ్ గారు, ఏంది సిచ్యువేషన్? ఇప్పుడు అంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మనం అంటే బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి భూమి మీద ఈ కాటపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఉన్నది. అంటే ఇది రాజ్యాంగం ప్రకారం మౌలికమైన క్వశ్చన్ కదా ఇది. బతికే అవకాశం ఇవ్వాలి కదా ప్రభుత్వాలు, రాజ్యము. ఈ 2 గానికి ఇట్నే ఉంటే ఈ కాలుష్యం కాటపల్లి కాటికి ఓడు ఖాయం, 100% ఖాయం. ఇది ఎంత ఘోరంగా ఉన్నదంటే అసలు కారు దిగంగానే అసలు మనం ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఇంతసేపు చాలా కష్టంగా నిలబడుతున్నాం ఇక్కడ. అది ఇట్లా కిలోమీటర్ల వైడ్ స్ప్రెడ్ అవ్వుకుంటూ వస్తున్నది మొత్తము. ఎంత దరిద్రం అంటే ఇప్పుడు రాజ్యాంగం కాబట్టి కనీసం బోర్డు ఉంటుంది కదా ఎక్కడన్నా, బోర్డు లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మన్ను లేదు. అదేమో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సుట్టపోంది అయ్యేపటికే దానికి ఏం లేదు. దా బలం అదే కాంగ్రెస్ వాడు అలాగే ఇళ్ళకి వచ్చినోడే కదా, ఇప్పుడు ఇళ్ళనే ఉన్నాడు కదా, ఇలా ఆ బలం చూసి ఈడు రెచ్చిపోతుందట. పోలీసు వాళ్ళు ఇక్కడ దీని సంగతేంద్ర నాయన మాట్లాడుతుందుకోసే బొక్కల వారిస్తుండ్రు. ప్రజాప్రభుత్వం అంటుండు కదా ఈయన, పెద్ద మనిషి ప్రజాప్రభుత్వం. ఇంతమంది ప్రజలున్నారు ఇక్కడ, మాకు ఈ కంపెనీ వద్దని చెప్పని చెప్తున్నారు. నీ ఇంటికాడ పెట్టుకో, జూబ్లీ హిల్స్ లా రేవంత్ రెడ్డి నీ ఇంటి పక్కకు పెట్టుకో. నువ్వు వచ్చినాక చాలా ఏదైంది మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అని చెప్పని 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని ముచ్చట చెప్పినావు కదా ఆయన. నువ్వేంది గిది అని ముచ్చట చెప్పినావు. ఇక్కడ రా, నువ్వు వచ్చి ఉంటే ఇక్కడ ఎంత అన్యాయంగా ఉన్నది, ఎంత ఘోరంగా ఉన్నది. పశువులు కనీసం గడ్డి మేయలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నది. మనుషులు కూసునే పరిస్థితి లేదు. రోగాలు వచ్చినాయి. ఒక 6 నెలలు దాటక ముందే వీళ్ళు, నేను అంటున్నా
ఇక్కడ వీళ్ళకు 6 నెలల కిందకు ఇప్పటికి కనుక లంగ్ టెస్ట్ చేస్తే ఫైబ్రాసిస్ ఫామ్ అయి ఉంటుంది వాళ్ళకి ఇప్పటికే ఫామ్ అయి ఉంటుంది. ఇది వెంటనే వార్ ఫుటింగ్ లో ఇది చూసిన నెక్స్ట్ మినిట్ ఆర్డర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి సీజ్ చేసి కొడుకులు ఇద్దరిని బొక్కలు పడేయాలి. ఈ కంపెనీ ఓనర్ ఆ కంపెనీ ఓనర్ ఇద్దరిని బొక్కలు పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా విన్నా, ఆయన మాట్లాడి చెప్తారా పశువులు గడ్డి మేస్తలేవట కదా అని చెప్పని ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడకుండా వికిల్లో ఊళ్ళు నవ్వుతున్నాడు. ఆయన అది అరెస్ట్ చేసి అంటే ఇంకేదో అవును నాకు అట్లా నాని ఏదో నవ్వుతున్నాడు. అరే మీకు ఏందైనా నాకు అర్థమైతలేదు. ఎమ్మెల్యేలు మీరు మీ కుటుంబాలు పొద్దుగా లేసే వాకింగ్లు జాగింగ్లు చేసేందుకు మీకు పెద్ద పెద్ద పార్కులు కావాలి. మీకు ఇప్పుడు భూమి అమ్ముతారు రైతులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్నే కడదాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టాలి. ముఖ్యమంత్రి కూడా అవసరం అయితే ఇక్కడ ఆయన కూడా వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చొని పోతే అయిపోతుంది. ఒక అర్ధ గంట వచ్చి కూర్చొని పోతే ముఖ్యమంత్రి కంపెనీ ఇట్లా నడవని అబ్బా ఇడొచ్చి ఆడ కూర్చొన్నాడు కుర్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఇంట్లో ఎవరైనా వచ్చి కూర్చుంటే ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? ఇది ఎక్కడ కథ? గింత విషం ఇది గాలి లేదు, అది కూడా లేదు. గాలి విషయం అవుతున్నది, నీళ్లు విషయం అవుతున్నది, మొత్తం విషంతో. దేనికి? నోట్ల కట్టలకు ప్రభుత్వాలు పాలకులు అమ్ముడు పోయి, పోలీసు వాళ్ళు కూడా అమ్ముడు పోయి, వీళ్ళు ఇచ్చే బయట రాష్ట్రంకి వెళ్ళి వచ్చి కొడుకులు దుర్మార్గులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ టైర్ల ప్రాసెసింగ్ అట ఎంత అన్యాయంగా ఉన్నదంట. అది ఎంత ఘోరం. ఇది ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలలో కూడా ఇది పెడతానికి వెనుకపోతున్నారు. ప్రపంచంలో వేరే దేశంలకు సంబంధించినట్టు కూడా ఇక్కడ తీసుకొచ్చుకొని తలగబెడుతున్నట్టు ఇది చూడుగా. ఎక్కడ అంటే అక్కడ మనుషులు ఇక్కడ మాత్రం మనుషులు కాదు. ఎందుకంటే ఇక్కడ అచేతనంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పబ్లిక్ మాత్రం దీన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. దీన్ని వీడికి వచ్చినాక డిసైడ్ చేసుకున్నాం. అసలు సవాలే లేదు, దీన్ని వదిలిపెట్టే సవాలే లేదు. లేకపోతే ఇక్కడ బతకరు, ఇక్కడ శవాల జాతర అవుతుంది ఇక్కడ. అందుకంటే కాటికి 100% పోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. యూత్ మొత్తం కదలాలి. మీరంతా చుట్టుపక్కల ఊర్లు మొత్తం కదలాలి. ఈ గీసులకు భయపడేది లేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆన్ రికార్డు ఉంది కదా, టెలికాస్ట్ చేసి ఇప్పుడు ఇవాళ రాత్రి వరకు బంద్ చేపిస్తారు, అని రేపు పొద్దున బంద్ చేపిస్తారు. దీన్ని ఒక ప్రణాళిక చేసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మూపియాలి. ఇది మనుషులు ఉన్న ప్రాంతాలలో ఇటువంటి యూనిట్లు రన్ అయ్యే సమస్యనే లేదు. దీంతోనే ఏమన్నా మనుషులు అదే ఆక్సిజన్ జనరేట్ చేసే సర్వనాశనం అవుతుంది కదా. ఇది ఎక్కడ కథ? సర్వనాశనం చేసేస్తున్నారు కదా తెలంగాణ. వల్ల కాడి చేస్తున్నారు వీళ్ళు మొత్తం. ఇది ఎక్కడిది? ఈ ప్రాంతం మార్వాడి ఏంది, తెలంగాణ ఏంది, కథ ఏంది? వానికి వీళ్ళు సపోర్ట్ చేయడం ఎవడు పెట్టినా కానీ అన్యాయమే. ఇది ఇంకా మార్వాడు వాడు ఎక్కడో రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి బతికేదందుకు వచ్చి మనని బతుకులు లేకుండా చేసి మన బతుకులు బొందల పాలు చేస్తున్నాడు కదా. ఇది ఎందుకు? కేవలం కట్టలే పైసలు, వీళ్ళకి పర్సెంటేజ్లు తప్ప ఏం లేదు. ఈ ప్రభుత్వాలకు ఎమ్మెల్యేలకు ఇటువంటి వాళ్ళందరికీ పైసలు కట్టలే. ఇటువంటి ఎక్కడ కూడా ఉండొద్దు, అడవి ప్రాంతంలో ఉండొద్దు, మనుషులు ఉండే దగ్గర కూడా ఉండొద్దు కదా. గీవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత సర్వనాశనం చేసి ఇక్కడ 100కి 200% ఇది బంద్ చేయాలి. దీనికి ఒక ప్రణాళిక వేసి ఇక్కడ వీళ్ళు కమిటీ తీసుకొని పెద్దమ్మ చెప్తున్నది, అరే కనీసం మేము ఇక్కడికి వచ్చి తిరగలేని సిచ్యువేషన్. భర్తకు మంచి లేకపోతే బెడ్ మీద ఉన్నాడు, ఆ ఊపిరి ఆడకాని మనకే ఆడతలేదు బా, మనకే ఆడతలేదు కదా. ఎవరు ఏం లేదు, ఉట్టి తలకాయ వస్తుంది. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండి 1 గంట 2 గంటలు ఇక్కడ కూర్చొని పోయి అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇరినాయన ఇది ఉండని ఇక్కడ అని చెప్పండి. దేనికంటే దానికుంటాం. కానీ ఈ పైసల కాముడు పోయి పోలీసు వాళ్ళు మీ చేతులు ఉన్నారు కదా అని వచ్చి గేట్ కాటికి వస్తే సీసీ కెమెరాలు చూసి ఇనవా రేవంత్ రెడ్డి నీకు ఉంటే నీ ఇంట్లో ఎవడో ఉండేది ఉంటే నీకు చెప్తారు. ఈ సీసీ కెమెరాలు చూపించుకోనట కేసులు పెడుతున్నట వీళ్ళ మీద. అరే మీరు ఎందుకు వచ్చిర్రా, ఇక్కడికి ఎందుకు వచ్చిర్రా అని చెప్పి కేసులు పెడుతున్నట. ఇదే నాన్వే నీ రాజ్యము, ఇదే నాని ప్రజాపాలన. బాగా పోజులు పొంగనాలు కొట్టి ముఖ్యమంత్రి అయితేగా అయినాక ఇప్పుడు వచ్చి జనం మీద వచ్చి నీ లట్లు పట్టుకొని నీ లాఠీ దెబ్బలు నీ అధికార అహంకారం చూపిస్తున్నావా పోలీస్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? వీళ్ళ మీద పెట్టిన కేసులు వెంటనే విత్డ్రా చేయాలి, ప్రజల మీద పెట్టిన కేసులు విత్డ్రా చేయాలి, ఈ ఫ్యాక్టరీ మొత్తం బంద్ చేయాలి, వీటి ఇమీడియట్ ఎఫెక్ట్ ఫ్యాక్టరీ బంద్ చేయాలి. లేకపోతే నిన్ను ప్రతి వేదిక మీద ఎండగడతాం. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, ఇంకో ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో వీళ్ళు ఫస్ట్ రిలే దీక్షలు లాంటిది ఒక టెంట్ వేసి మీ చౌరస్తాలో పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఎవరు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారో కానీ అది చేయకపోతే ఇది ఫాలో అప్ ఉండదు. 100%. మీరు టెంట్ వేసిన రోజు మళ్ళీ మేము వస్తాము ఇక్కడ కూర్చుంటాము. ఇక్కడ నుంచి చెప్తాం. ఇప్పుడు ఆడ బిర్లాలే చెప్పిండు కదా, అది బంద్ చేపిమని చెప్పినా అని బిర్లాలే చెప్పిండు. కలెక్టర్ చెప్పిండు, మరి కలెక్టర్ ఇప్పటిదాకా ఎందుకు బంద్ చేయలేదు? ఈయన చెప్పింది అబద్ధమా? కలెక్టర్ ఈయన చేతిలో లేడా? కలెక్టర్ అమ్ముడు పోయిండా, బీర్లేలే అమ్ముడు పోయిండా, ముఖ్యమంత్రి అమ్ముడు పోయిండా? తేలిపోలేరు. మీరు టెంట్ వేయని, రేపో ఇల్లు నుంచి టెంట్ వేసి కూర్చుందాం. ఇక్కడ మేము కూడా వస్తాం, మా టీం కూడా వచ్చి ఇక్కడ మీతో పాటు మొత్తం కూర్చొని ఉంటుంది. మేము కొట్లాడతాం, సమస్యనే లేదు. కానీ బంద్ చేసే వరకు మాత్రం ఇప్పుడు ఆయన అన్నాడు కదా నేను బంద్ చేపిమని చెప్పినా అని చెప్పిండు, సీజ్ చేయమని చెప్పినా అని చెప్పిండు ఆయన మాటలల్లా. మరి నీకు అధికారం ఉంటే, లేదా నీ చేత కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చో. లేదు నువ్వు మాతో ఒక మాట చెప్పి కంపెనీ ఇట్లే నడుస్తుంటే మాత్రం మీరు అమ్ముడు పోయిందని చెప్పి మేము అనుకుంటాం, బరాబర్ అనుకుంటాం. రేపు పొద్దుటి వరకు ఈ కంపెనీ బంద్ కాకపోతే మీరు స్టార్ట్
స్టార్ట్ చేయండి బై, మీరు మొత్తం ఏంటి మా వాళ్ళు వచ్చి మీతో ఇక్కడ పని చేస్తారు, క్రాంతికి వెళ్ళి వచ్చి మేము పని చేస్తాం, పని చేపిస్తాం. ఇట్రామ్మా, ఏ ఊరమ్మా? కాటపల్లేనా? ఏడా ఇల్లేడా? ఊళ్ళే ఇక్కడ ఉంటది. పొగ ఆడదాకా వస్తుందా? ఆడదాకా వస్తుంది. మేము కాయ కష్టం చేసుకొని ఇట్లా పనికొద్దామంటే భయంకరంగా ఇగో గింత ఊపిరి ఆడకుండా మనసులో గాడుపు రాకుండా సచ్చి బతుకుతున్నాం సారు. మరి ఎట్లా చేసుకొని బతకాలి? మేము ఉన్న వాళ్ళం కాము, రోజు పనికి వెళ్ళే వాళ్ళం. మరి ఈ కష్టం వస్తుంది సార్, మాకు భయం అవుతుంది రావాలంటే. ఎట్లా మరి ఊరోళ్ళు అందరము ఉన్నాం సారు. మరి వాళ్ళు ఇంటలేరు, ఇది ఎట్లా వచ్చి పెట్టిరో మాకైతే అర్థం అయితలేదు సారు. ఓట్లేసిన గెలిచిన వాళ్ళు అంతా ఏమంటున్నారు? ఏమంటారు? వచ్చేదాకానే మేమేమంటారు, అది వచ్చినాక చెప్పులో గిప్పులో చూపెడతారు అంటారు. చూడండిలా ఆ ముచ్చట ఉంది. ఇప్పుడు ఓడిపోయినా రావాలి కదా, గెలిచిన ఆయన రాడనుకుందాం. మరి ఓడిపోయినా ఎందుకు రాడు? ఎవ్వరు వస్తలేరు. ఇప్పుడు గొంగిడి ఆమె రావాలి కదా, ఇంకా దండం. టీఆర్ఎస్ వాళ్ళని రావాలి, బీజేపీ వాళ్ళని రావాలి. వాళ్ళు ఎంతున్నారో తర్వాత సంగతి సార్. ఎట్లన్నా మీరు చేసి మాకు ఇక్కడ గాడికెళ్ళి గందాకు వచ్చింది అనుకో, వణుకుతుంది వాసనకి. ఇప్పుడు గిడ నిలబడ్డం అనుకో, ఇక మూత వేసినట్టు అవుతుంది. ఇక గాడి పాడక కోతులు చూసిన కోతులన్నీ నల్లగైనాయి. ఇక కోతులు ఏమైనా ఇది అలగబడి పోను మాకైతే వచ్చింది. మా బాయ్ కూడా గిక్కనే ఉంటా సార్ దగ్గర. నేను గిన్నె ఏది లేదు, ఇక అంత కష్టంగా ఉన్నాం. అంత సంవత్సరమే దగ్గరకు ఉన్న వాళ్ళు నాశనం అయ్యేటట్టు ఉన్నాం మొట్టమొదలు గట్లా. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి ఆమె మొన్న ఓడిపోయింది, ఆమెనన్నా రావాలి, బీజేపీ వాళ్ళన్నా రావాలి. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్టు జెండాలు ఎగురుతున్నాయి, వాళ్ళన్నా రావాలి. వీళ్ళు లేరు, వాళ్ళు ఎవరు లేరు. అంటే అందరినీ మేనేజ్ చేస్తున్నట్టే కదా ఈ కంపెనీ వాడు. అందరినీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఎవరు రావట్లేదు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్కి సంబంధించిన రిలేషన్ ఇంకో కంపెనీ అంటున్నారు. వీడిని చూసుకొని వాడు, వాడిని చూసుకొని వీడు. ఇప్పుడు ఈ గ్రామం ఏమైపోవాలా? బీర్లు అయ్యే ముందే ఉన్నది బాధ్యత అంతా. రేపు వీళ్ళు టెంట్ వేయబోతున్నారు. రేపా ఎల్లుండా ఈ వారం లోపు చౌరస్తాలో, కాటేపల్లి చౌరస్తాలో రిలే దీక్షల పేరుతో టెంట్ వేస్తారు. అవసరమైతే ఈయనే వేస్తారు. ఈ పొలాలు ఉన్నాయి కదా, సరే ఈడ ఉండలేరు కాబట్టి ఆ రోడ్డు మీదనే వేస్తారు. సో ఐలయ్య మీదనే పూర్తి బాధ్యత ఉన్నది. ఇది మొత్తం మీ టాస్కే. ఇది మొత్తం మీ టాస్కే. మీరు కనుక ఈ మార్వాడి ఆయనతో మీకు సంబంధం లేకపోతే ఇమీడియట్గా ఈ కంపెనీని మూసేయించాలి. ఇంకెవరన్నా చెప్పే పెద్ద మనిషి? కాటపల్లేనా మీది? మాది కాటపల్లె. ఈ తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని మేము ఎన్నో రోజుల నుంచి ఈ మాకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనుకున్నాం. మహాత్మా గాంధీ చెప్పినట్టుగా మాకు ఎన్నడూ లేనిదిగా ఇక్కడ మేము 1000 మంది కూలీలతో బ్రతికేది. 350 ఎకరాలు మాకు తాత సంపాదించిండు. అయినా కానీ ఇప్పుడు ఎవరు కూలీలు రాకుండా ఈ వాసనకు మొత్తం అన్ని పనులన్నీ వదిలిపెట్టుకొని మేము వేరే పనికి పోయేటట్టు పరిస్థితి వచ్చినది. మా భార్య కూడా ఈ 2 నెలల మీద 15 రోజులు అయిపోయింది చనిపోయి. మా ఈ కాలుష్యం వలన బెండకాయలు ఏరుతుంటే నెల రోజుల నుంచి ఆమె ఏరి ఈ కాలుష్యంతో అకస్మాత్తుగా చనిపోయినది కాలుష్యం వలన. మా నాయన కూడా బెడ్ మీదకి లేస్తలేడు. ఇప్పటికి 1,00,000 రూపాయలు అయినాయి. అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకొని ఈ రాజకీయాలు బంద్ పెట్టుకొని ఈ కాలుష్యాన్ని నివారణ చేయాలి. మహాత్మా గాంధీ ఇక్కడ ఈ ప్రపంచాన్ని పోరాటం చేయాలనేది మా ఊరిని కాపాడాలనే ప్రతిజ్ఞ నేను తెలియజేస్తున్నాను. ఎవరెవరు కలిసి పెద్ద మనిషి? మీరు కూడా పోయిరా? ఎవరెవరి దగ్గరికి పోయి? అయితే ఇది నాకు పక్కకే ఉంటుంది 5 ఎకరాలు. దీని పక్కకు బోర్ ఉంటుంది నాకు, దాని పక్కకి. వీడు కట్టేటప్పటి నుంచి చూస్తున్నాం. మేము భూమి అమ్మినప్పుడు ఏమనుకున్నాం అంటే వీడు ఏదో మస్తుగా రియల్ ఎస్టేట్ వాడు కొనుక్కుంటుండు కదా, ఏదో వాడు కంపెనీ అని అనుకోలే మేము. వాడు ఏం చేసిండంటే ఇవన్నీ పెట్టినాక వాడు గొట్టం పెట్టినాక అరే ఇదేంద్రా ఆయన అని వాని దగ్గరకు వచ్చినాం. వీడికి వచ్చి వాని ఓనర్ పిలిచినాం, చుట్టుముట్టాలంతా వచ్చి పిలిచి ఏంద్రా ఆయన ఇది ఏం పెడుతున్నావు అని వాని బయోడేటా అంతా తీసినాం. ఈ కంపెనీలు మన వికారాబాద్ అక్కడ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ పెడితే అక్కడ పశువులు మేస్తలేవు, కూరగాయలు కూడా కడిగి అమ్ముకోవాల్సి వస్తుంది, అక్కడ పంటలు పంతలేవు, ఊరే ఇచ్చి పెట్టిపోయినామని బాగా అక్కడ అంతా చూసినాం. ప్రచారం చూసి అదంతా తీసుకొచ్చినాము. ఆ వీడియో తీసుకొచ్చినాము, వానికి చూపించినాం. నువ్వు బంద్ చేసుకో. మీరు అక్కడి నుంచి మేము అక్కడి నుంచి పోయి మా పిల్లలు ఉంటారు అక్కడ హైదరాబాద్లో, వాళ్ళు వీడియో తీసుకొచ్చి వాడిని నిలబెట్టి వాని కంపెనీలో పిలిచి ఇది బాబు నువ్వు ఏమన్నా తోట పెట్టుకుంటావో ఏం చేసుకుంటావు రా భయ్, నువ్వు భూమి కొనుక్కున్నావు, నువ్వు ఏదైనా చేసుకోగాని మేము చుట్టుముట్టు 100 ఎకరాల సంది బ్రతుకుతున్నాం మేము ఇక్కడ, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని జడగొడతా అంటే కుదరదు నాయన, నువ్వు ఇది బంద్ చేసుకోవాలని చెప్పినాం. వానికి చెప్తే వాడు ఆనాడు పోయిండు. ఒక 2 నెలలు వీడు బంద్ చేసుకుండు. వాడెవడో ప్రకాష్ గౌడు చుట్టమట వాడు వచ్చిండు. వాడు వెనక సీరు వచ్చిండు.
వచ్చిండు. వాడు వెనక చీర వచ్చి అయితే ఇక మేము దీనికి పర్మిషన్ లేదని గ్రామ పంచాయతీలో పోయి చూసినాం. గ్రామ పంచాయతీలో ఏం పర్మిషన్ లేదు. మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఎండిఓకి ఇచ్చినాం, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, 50-60 మంది ఎమ్మెల్యే దగ్గర పోయినాం. ఎమ్మెల్యే దగ్గరికి కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్కి 2 సార్లు ఇచ్చినాం. మొన్నటి దాంతో 3 సార్లు ఇచ్చినాం. కంట్రోల్ అది ఇది ఉంటుంది పొల్యూషన్ బోర్డు నల్గొండ పోయి ఇచ్చినాం. ఎవ్వరికి ఇచ్చినా కానీ స్పందన లేదు. మా ఏమో కాగితాలు పోలీస్ స్టేషన్లో తీసుకపోయి మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే వాడు వచ్చి ఓనర్ గారు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని రమ్మన్నారు. తీసుకపోయి సిఐ గుట్టల నాడు పొద్దుగాల తీసుకపోయి పొద్దుగా దాకా కూర్చోబెట్టాడు. గుట్టల సిఐ దగ్గరికి. ఎస్ఐ ఏమనుకుంటే ఎస్ఐ వీళ్ళకి ఏదో మంచి కూడా తీసుకుపోయాడు. సిఐ రమ్మంటాడు అని తీసుకుపోయాడు. 4 తీసుకుపోయాడు. మమ్మల్ని పొద్దుగాల తీసుకుపోయాడు. సాయంత్రం దాకా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మీరు దాని తెరిగిపోతే బాగుండదు, మిమ్మల్ని లోపటేస్తుంది అని సిఐ ఆయన పేరేదో ఉందే మన ఇక బెదిరిస్తే మాతో అన్ని రాయించుకోవడం, మీరు అటంకాల పోవద్దు, దాని ముంగడికల్లా పోవద్దు, ఆడ ఆగవద్దు మీరు అని బాగా బెదిరించి మాతో కాగితాలు రాయించుకోండి, సంతకాలు పెట్టుకోండు. మళ్ళా తెల్లారి పిలిచి ఏసీబీ దగ్గర తీసుకుపోయాడు. ఏసీబీ దగ్గర తీసుకపోతే ఏసీబీ ఆయన బెదిరిస్తాడు మమ్మల్ని. ఏం రా మీకేం పని లేదా, కాన్ దగ్గరికి ఎందుకు పోతురు, మేమంటే కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడుకోరు. ఆ కంపెనీ కాడ పోయి వారికి దేవుళ్ళు వెళ్ళిపెడుతున్నట్ట. అది ఏమన్నాం సార్, మేము పొల్యూషన్ వచ్చి బంద్ చేయమన్నాం, మేము తప్పే ఉంది అని అన్నా కూడా మమ్మల్ని బెదిరిస్తాడు. మీరు అటు పోతే మిమ్మల్ని లోపటేస్తాం బిడ్డ అది బెదిరించాడు. అది ఇంకా మళ్ళీ కేసు అట్లే ఉంది మా మీద. కేసు అట్లే ఉంది. ఒకనాడు ఎస్ఐ పిలిచి మీ మీద కేసు ఉంది, ఇది మీరు ఆలేరు అది కోర్టు ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిస్తే పోయి ఆడ మాట్లాడుకోండి అంటాడు. వాని దగ్గర పోయి మేమేం మాట్లాడాలి, వాడేవాడు వాని దగ్గర మేము పోయి మాట్లాడతాం. ఉండని ఎన్ని రోజులు ఉంటుందో కేసు అని ఉండని అట్లే ఉంది మా మీద కేసు అట్లే ఉంది. ఇది పరిస్థితి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తారా లేదా? మీరు చేస్తాం, కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఏది కొట్లాడితే కాదే, ఏదో ఒక వేదిక ఏర్పాటు. మేము ఒకటి వినండి, మేము పొద్దుగాలు లేస్తే 10 గంటలు 12 గంటలు బైకాడ పని చేసుకుంటే బతికేటోళ్ళం. ఇంట్లో ఉత్తగా తిరిగేటోడు ఎవరు లేడు. ఒక రోజు ఉత్తగా తిరిగితే పూటలేదు మాకు. ఇప్పుడు మేము పసలు కాసుకోవాలి, ఒకటి తాళ్ళెక్కాలి, ఒకటి వ్యవసాయం చేయాలి, ఒకటి బెండకాయ, ఏదో పొద్దున్న దాకా పని చేసుకుంటే 10 రూపాయలు కూలీ. ఇప్పుడు 10 రూపాయలు 10 రోజులు పోతుందేమో, మీ జీవితం ఉండదు అంటున్నా. మేము అదే ఆలోచిస్తున్నాం. ఆ సమయం మాకు మీ బీర్లైలే అనట. మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడిండట. మాట్లాడితే అది కంపెనీ గా జనం ఏం చేస్తారు తిక్కలోళ్ళు, వాళ్ళు 500 300 వచ్చేసారి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు అమ్ముడు పోతారు. ఆ కంపెనీ ఆడనే ఉంటే వాళ్ళు పోతారు, కానీ పైసలకు అమ్ముడు పెట్టారు. గాలితోనే ఏమైతే అని చెప్తున్నట్టు ఆయన ఎమ్మెల్యే బీర్లైలే చెప్పిన మాట ఇది. ఆయన ఉన్నాడు నా దగ్గర, కావాలంటే నా రుజువు ఇప్పిస్తాను. నేను పోయి మాట్లాడితే గింత చులకనగా ప్రజలంటే గాలేదే ఉన్నది, పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు వీళ్ళ దగ్గర పైసలు తీసుకుంటే వాళ్ళకు ఓట్లకు పైసలు ఇచ్చేసినామంటే వాళ్ళు ఓట్లు ఇస్తారని గింత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆ బాధ్యత ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి మాట్లాడిన మాట. మరి మీరట అట్లా అమ్ముడు పోతారట. మరి అమ్ముడు పోతాము ప్రభుత్వాన్ని. ఇప్పుడు రేపు అవసరమైతే వాళ్ళని దించుతాము, ఏమవుతుందో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు భయపడే ప్రజలు కాదు. ప్రజల కింద వాళ్ళ ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే ఇప్పుడు ఇవాళ వచ్చినాం మేము. ఇది కంటిన్యూ ఫాలో అప్ ఎవ్రీడే జరగాలి ఏదో ఒక రూపంలో. చచ్చిపోవడానికే అవకాశం. ఇప్పుడు మీరు కూడా వచ్చి 1/2 గంట సేపు నిలబడ్డారు కదా, మీ పరిస్థితి. మేము 24 గంటలు ఉండేటోళ్ళం, మా పరిస్థితి ఏంది? మీరు 1/2 గంట సేపు భరించలేకపోతే దాని దగ్గరికి పోదాం. పర్లేదు, ఇట్లా తర్వాత తీయొచ్చుదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తలేడు ఇక. ఇప్పుడు ఇది ప్రకాష్ గౌడ్, మహేష్ గౌడ్ ఎవరు సార్? ఈయన అల్లుడా, మేనల్లుడు. ఇప్పుడు కాంగ్రెస్. అంతే. కెమెరా ఉందా? ఇటు తిరుగుతుందా? ఇప్పుడు ఇటు తిరుగుతుందేమో. ఇప్పుడు అది ఇటు తిరుగుతుందా? వాడు తిప్పుతాడా, అది తిరుగుతుందా? సో ఇది ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అని బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన కథ పెద్దగా ఉంటుంది ఆడ. ఇప్పుడు ఏంటంట పట్టుకున్నందుకు చూడు పోలీసులు రావాలని ఈ పాటికే మైక్ ఉందని వస్తలేరు. దగ్గుతున్నారు మీరు? దగ్గులు మొదలైంది. దగ్గు తుమ్ములు అన్ని మొదలవుతున్నాయి.
వస్తుండా దా 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 ओपन ओपन करो खोलो चाबी चाबी कुफल खोलो भैया कुफल निकालो ఏ మీ సార్ వచ్చిండ్రా ప్రకాష్ గౌడ్ వచ్చిండు ప్రకాష్ గౌడ్ అల్లుడు వచ్చిండు నువ్వే రా చెప్తున్నాడు కలెక్టర్ ఉంటాడు మనం ఇట్లా అటు నుంచి అట్లా వచ్చినప్పుడు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్దాం కాదు కాదు ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ మనం అట్లా వెళ్దాం ఉంటారు సార్ 5 గంటల దాకా ఉంటారు ఫోన్ చేద్దాం నా దగ్గర ఉంది నెంబర్ సో ఇప్పుడు అల్టిమేట్ గా మన దీని మీద ఏం చేయాలంటున్నారు మీరు యాదగిరి సార్ మళ్ళీ రావాల్సి వస్తుంది వీటికి మనం ఖచ్చితంగా రావాలి వీళ్ళందరూ ఇప్పుడు మన సిగాచి ఫ్యాక్టరీ ఏమైంది పేలిండ్రు 78 మంది చచ్చిపోయినరు ఇది కూడా అట్లే అవుతుంది రేపు ఇంకెక్కువ మంది చచ్చిపోతారు భోపాల్ గ్యాస్ లాగా అవుతుంది ఇది అందుకని దానికంటే ముందే మనం పోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవడో వారిని గల్లా బట్టి అడగాలి ఎవరు రాను ఎట్లిచ్చినావు పర్మిషన్ నువ్వు ఈడ ఇల్లు కట్టుకోరా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుగా నల్గొండ ఏమైనా గల్లా బట్టి ఈడ్చుకొని వచ్చి ఈయనే ఉండరాను అని చెప్పాలి అట్లే ఇక్కడ ఎమ్మెల్యేని అడగాలి ఇక్కడ మంత్రిని అడగాలి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అందరికి అలవాటు అయింది వాళ్ళకి ఏంది డివిస్ కంపెనీకి అమ్ముడు పోయిన వాళ్ళు కదా వాళ్ళు ఇక్కడ కూడా అదే చేస్తారు ఆడు జేకేసార్ ఉమ్మడి నల్గొండనే ఉమ్మడి అంటే మొత్తం నల్లగొండ అంటే నల్లగా కావాలి కదా నల్లగా కావాలి కాబట్టి మొత్తం కాలుష్యం అంతా రావాలి నల్లగా కావాలి తాటి చెట్లు అంతా నల్లగైపోయినాయి కోతులు నల్లగైనాయి ఆకులు నల్లగైనాయి ఖండం నల్లగైంది గడ్డి నల్లగైంది అది తిన్న మేకలు ఆవులు రోగాలు వస్తున్నాయి వాటికి పీల్చిన వాళ్ళకు రోగాలు వస్తున్నాయి పాలు తాగితే రోగాలు వస్తున్నాయి ఇంత భయంకరంగా విషయం ఉంటే కనిపిస్తలేదా మీకు మీరు ధృతరాష్ట్ర పరిపాలన ధృతరాష్ట్రుడికి ఏం కనిపించదు కదా వీళ్ళు కూడా ధృతరాష్ట్రలే ఎమ్మెల్యేలు అందరూ ధృతరాష్ట్రలే ఐఏఎస్లు అందరూ ధృతరాష్ట్రలే అమ్ముడు పోయిన వాళ్ళు అన్ని పార్టీలు మాట్లాడతలేదంటే మౌనంగా ఉండంటే వాడు కుమ్మక్కైనట్టు ఏ పార్టీ మాట్లాడతలేదంటే వాడు కుమ్మక్కైండు సైలెన్స్ రావాలి కదా సార్ వాడు సైలెన్స్ కన్వెన్స్ వాని కూడా ముడుతున్నాయి ఈ పై నుంచి కాగితం ఇస్తాడు కింది నుంచి కాగితాల కట్ట తీసుకుంటాడు మీదికి వెళ్ళి కాగితాలు కిందికి వెళ్ళి కాగితాల కట్ట మేస్తారు వీళ్ళంతా గడ్డి మేస్తోలే కదా అందుకని జనం పోతే వాళ్ళకేముంది వాడు పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు మరి ఈ పబ్లిక్ కూడా అంత ఈజీగా ఇది ఎఫెక్ట్ అవుతుందని కూడా కొంతమంది అనుకోకపోతే ఇది వాళ్ళకి ఇబ్బంది అయితే మనకు రాదు ఇది మన దాకా రాదు ఆడు చావని కాటేపల్లివాడు చావని అని చాడోళ్ళు అనుకుంటారు ముత్తిరెడ్డి కూడా అనుకుంటాడు కానీ వాడిని తెలియదు వానికి కూడా వస్తుంది రోగం ఆత్మకూరం దాకా వస్తుంది అందరి రోగాలు వస్తాయి రోగాలు వచ్చి చచ్చిపోతారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాలుష్యం ఒకరికి కాదు భోపాల్ కాలుష్యం హైదరాబాద్ దాకా వచ్చింది ఇప్పుడు మెరి క్యాప్టెన్ గడ్డపోతారం పాశమైలారం పటంచేరు కాలుష్యం హైదరాబాద్ మెరి క్యాప్టెన్ గ్యాస్ హైదరాబాద్ దాకా వస్తుంది భూమిలోకి నీళ్లు పోతే అవన్నీ సూపర్ బగ్ వస్తే అమెరికాలో కూడా జరుగుతుంది అమెరికాలో కూడా సూపర్ బగ్ వస్తుంది ఇక్కడ జరిగితే డ్రగ్ రెసిస్టెన్స్ ఇక్కడ వస్తే పాశమైలారం గడ్డపోతారమే కాదు అమెరికాలో కూడా వస్తుంది అది సో అమెరికాలో కూడా వస్తుంది కాలుష్యం ఎక్కడ పోతుంది 24 గంటల భూమి ఇట్లా తిరుగుతుంది కదా అమెరికాను కూడా పోతుంది వానికి సోయి ఉండాలి కదా జైన్లకు తెలవాలి కదా వాడిని పెట్టుకోమన్నారు అరే జైన్ నువ్వు ఈ ఫ్యాక్టరీని జైసల్మీర్లో పెట్టుకో జైపూర్లో పెట్టుకో ఉదయపూర్లో పెట్టుకో ఠానా గాజీలో పెట్టుకో అని చెప్పాలి గట్టిగా నువ్వు ఇక్కడ పెట్టినవరా జనం అంటే తెలంగాణ జనం అవలగాల రాజకీయ నాయకులు బద్మాషిగాళ్ళు జనం బేకూఫ్ గాళ్ళు అందుకని ఇక్కడ ఏమైనా పెట్టొచ్చు అనుకుంటున్నాడు మనం బద్మాషులం కాదు బేకూఫ్లం కాదని చెప్పాలి బేకూఫ్ జనమే లాఠీ అందుకోవాలి లూటీ చేసి ఇబ్బందులు కొట్టాలి సో ఇది జరగాల్సిన అవసరం ఉంది అవసరమైతే గ్రామ ప్రజలంతా ఒక్కసారిగా వీడి కంపెనీ మీద అటాక్ చేసినా తప్పేం లేదైతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం బతకడానికి అవకాశం లేకపోతే ఇంకా అవతలోడు వాడు ఉంటే ఎంత లేకపోతే ఎంత వచ్చిర్రా ఇలా ఫోన్ చేసిరా కాదన్నా ఇప్పుడు వీళ్ళని ఫోన్ చేసిరా అంటున్నా అమ్ముడు పోయిరా మీరు బ్రోకర్లా మీరు ఎందుకు పోయినరు రమేష్ అంటే ఏం చేసిండు కొండరావు ఏం చేసిండు ఏడు సర్దుకోవాలి
అంటే ఏంటి మాట్లాడతాము, కేసులు పెడతారు మీరు, మాకు తెలుసు, మేము రెచ్చగొడతాం. ధర్నా చేస్తే కేసులు పెడతారా అండి? ధర్నా చేస్తే కేసులు పెడతారా? ఇప్పుడు మీరు పంపిస్తున్న వాడే వచ్చిండు, మిమ్మల్ని రమ్మన్నాడు, అందుకే వచ్చిండ్రు వీళ్ళు. వాళ్ళు వచ్చిండ్రు, ఏజెంట్లు, కంపెనీల ఏజెంట్లు వచ్చిండ్రు. చెప్పండి. ఏం లేదు చెప్తున్నా, మా గ్రూప్ లో మా సార్ ఫోన్ ఏమంటున్నాడు? ఏం లేదు చెప్తా, ఆఫీసర్ చెప్పిండు, వచ్చి చెప్తుండ్రు జరుగుతుంది ఆడ ధర్నా అంటే. చూసినావా? అదే ఏమని వచ్చింది పోలీస్ స్టేషన్ గ్రూప్ లో? కాటేపల్లి గ్రామం. ఎమ్మెల్యేనే అంటుండు, ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన పశువులు కూడా గడ్డి తినలేకపోతున్నాయి అంటుండు. లొంగిపోవాలంట, మేము నడిపించుకొని అని కేసు కొట్టేపించుకోవాలంట. వాళ్ళతో మాట్లాడి మేము కేసు కొట్టేపించుకోవాలి. వీళ్ళు ఒత్తిడి ఒత్తిడి చేస్తారు. ఏం పేరు? ఎస్ఐ పేరు ఉపేందర్. ఉపేందర్ బెదిరిస్తున్నట్టుగా మీరు వద్దు, మీరు ఎందుకు పోతారు అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎట్లా పోతారు? నడు ఏది లేదు. సో ఇంత దారుణము. ఇప్పుడు 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 నేను సో ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఫోన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా ఏమంటున్నా అంటే నాకు ఎఫ్ఐఆర్ అయిందే తెలియదు అంటుండు. ఇంతకంటే దుర్మార్గం అయితే లేదు, ఇంతకంటే దుర్మార్గం అయితే లేదు. ఇప్పుడు వెంటనే పోలీసులు వెహికల్ వేసుకొని వచ్చిర్రు. కంపెనీ వాడు ఒకవేళ ట్రాన్స్పరెంట్గా ఉంటే వాడు డోర్ ఎందుకు తీయడు? వాడు డోర్ వాడు తీస్తలేడు, వీడు తీస్తలేడు, వీడి దొంగే వాడు దొంగే. జనాలు చచ్చిపోతున్నప్పుడు మీరు కూడా చావాలనే జనం కోరుకుంటారు, తగలబెట్టాలనే జనం కోరుకుంటారు. ఈ మొత్తం వ్యవస్థ అంతా వీళ్ళకి ఊడిగాని చేస్తున్నది. పోలీస్ స్టేషన్కి వీడు మరి ఎవ్రీ డే ఎంత ఇస్తున్నాడో, ఎవ్రీ మంత్ ఎంత ఇస్తున్నాడో పోలీస్ అధికారులే చెప్పాలి. మరి ఆ ఏసీపీ రమేష్ అన్నట్టు ఆయన మరి ఎందుకు వీళ్ళని బెదిరించిండు? ఏసీపీ రమేష్ అన్నట్టు ఆయన ఎందుకు బెదిరించిండు? సిఐ ఎందుకు బెదిరించిండు? మీరు మీ కుటుంబాలు వచ్చి ఇగో ఈ ఇళ్లలో ఉండండి, మీరు మీ కుటుంబాలు వచ్చి ఇళ్లలో బతకండి. దుర్మార్గులు మీరంతా. సో ఖచ్చితంగా ఈ అంశం ముందుకు వెళ్తుంది. వీళ్ళు రేపో ఎల్లుండో ఇక్కడ రిలే దీక్షలు స్టార్ట్ చేస్తారు. ఈ కంపెనీ మూసేసేదాకా ఊరుకునే ప్రసక్తే లేదు. మేమైతే ఫాలోఅప్ చేస్తాం ఖచ్చితంగా. ఈ గ్రామ ప్రజలందరినీ ఏకం చేసి ఈ కంపెనీ క్లోజ్ చేయించడమే మా బాధ్యత. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.